హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు అయితే చెస్ట్ లూజ్తో మనం క్రాస్ కటింగ్ జాకెట్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇదైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. ఈ స్టిచ్చింగ్ చేసినాక ఎలా కుదురుతుంది ఏంటో అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఫుల్ వీడియోని అయితే చూడండి. ఇప్పుడైతే నేను షేప్ పట్టీలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని కుట్టేసుకుంటున్నానండి. నేనైతే గమ్ అయితే అటాచ్ చేయట్లేదండి. ఇది షేప్ పట్టీలు అయితే మామూలుగానే ముందు క్రాసులు పెట్టాలండి, లేకపోతే నడుం పట్టీకలు ఉన్న బెల్ట్ పెట్టుకోవాలండి. ఏదైనా పెట్టుకొని ఒకే వైపు ఉండేటట్టు పెట్టుకొని తిరగదిప్పేసుకొని పైన అయితే కుట్టేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే బ్యాక్ పార్ట్కి నాకు బార్డర్ వచ్చిందండి. బార్డర్ని అలా నేను అందుకనే బార్డర్ నాకు వచ్చేటట్టు తిరగదిప్పి వేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ మనకి నడుం పట్టీ ఎక్స్ట్రా వేసుకునే అవసరం లేకుండా చూస్తే పైన పెట్టేసుకొని ఒక కుట్టేసి అయితే వేసేసుకున్నాను. దాని మీద నుంచి మళ్ళీ ఇంకొక పై కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. అంచు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనకి హెమ్మింగ్ కూడా అవసరం లేకుండా చూపిస్తున్నాను. అంచు పెట్టుకున్నాం కదండి, అంచు లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే చూడండి, ఫోటోలో చూపించిన విధంగా వీడియో కూడా మొత్తం చూడండి. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తే స్టిచ్చింగ్ వీడియో కూడా మొత్తం చూస్తేనే మనకి ఏదైనా అర్థమవుతుందండి. ఒకదాని తర్వాత ఒకటి ఎలా కుట్టుకోవాలి ఏంటి, తొందరగా ఎలా అయిపోయింది అనేది. ఇప్పుడు నేను లైనింగ్ బోర్డర్ అటాచ్ చేసినాక పైన స్టిఫ్గా ఉండిద్దండి. ఇప్పుడు మళ్ళీ నేను లైనింగ్ మీద కుట్టేస్తున్నానండి. ఇప్పుడైతే మనం 3 కుట్లు అయితే వేసేసుకున్నాం. చూసారా, ఇప్పుడు మనకి హెమ్మింగ్ కూడా అవసరం లేకుండా ఏది జారకుండా నీట్గా వచ్చేసిందండి. ఇదిగోండి చూడండి, హెమ్మింగ్ కూడా అవసరం లేకుండా బోర్డర్ అయితే బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దానిపైనుంచి ఒక చిన్న లూజ్ కుట్టు అయితే వేసేసుకోవాలండి. అది కావాలంటే తర్వాత ఉప్పు తీసుకోవచ్చు, మనకి సిల్క్ క్లాత్ జారిద్ది కాబట్టి. ఇప్పుడు పైనుంచి చుట్టుపక్కల నేనైతే లూజ్ కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. కొన్ని హ్యాండ్స్కి కూడా నాకు జాయింట్స్ వచ్చినాయండి, అందుకే నేను గమ్ అయితే తీసుకోలేదండి. ఇక బాడీ పార్ట్స్కి కూడా నాకు బ్యాక్ పార్ట్ తిరగతిప్పి వేసేసుకున్నది ఉంది కాబట్టి నేను గమ్ అయితే అటాచ్ చేసుకోకుండా నేనైతే ఇట్లనైతే చేసేస్తున్నానండి. ఇక్కడ మనం స్టార్ నెక్ ఇచ్చుకున్నాం కాబట్టి స్టార్ నెక్ తిరిగే చోట కొంచెం ఆపి తర్వాత మళ్ళీ మనం మనం కుట్టేసుకుంటే చాలా బాగా వచ్చిద్దండి. నిదానంగా కుట్టుకోవాలండి. ఈ మూలలో రౌండ్స్ తిరిగే కాడ కొంచెంసేపు ఆపాలండి. ఇలానైతే బ్యాక్ పార్ట్ అయితే నేనైతే కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు షేప్ బెల్ట్లు బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసుకున్నానండి. చూసారు, ఎక్కడ తిత్తు అనేది లేకుండా వచ్చేసింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మనకి తిత్తులు పోతాయి కాబట్టి ఉగ్గులు వస్తాయని చెప్పి వాళ్ళు గమ్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. అలవాటు ఉంటే వీళ్ళైనా క్రాస్ కుట్లు వేసేసుకొని అయినా కుట్టుకోవచ్చు. ఇది కూడా నీట్గానే వచ్చేసిద్దండి పైన కుట్లు వేసుకుంటే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే నేనైతే నెక్ కాడ నుంచి తీసేసుకొని మొత్తం వీడియో లెంతీ అవుతుందని చెప్పి ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇట్లా సరి చేసుకుంటా మనం తిత్తులు లేకుండా కుట్టుకోవాలండి. ఇట్లానే మనకి ఎప్పుడైనా లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు 2 నెక్కులు సేమ్గా ఉండాలండి. ఇట్లా సేమ్గా ఉండేటట్టు నేను ఇంకొక బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్కి నాకు జాయింట్స్ వచ్చినాయండి. జాయింట్స్ అనేది మనం సింపుల్గా అటాచ్ చేసుకోవచ్చు అనేది కొత్త వారి కోసం చెప్తున్నానండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదండి, మళ్ళీ ఎదురుగానే మళ్ళీ ఇంకో ఫ్రంట్ పార్ట్ పెట్టేసి దానికి కూడా వన్ సైడే మనం జాయింట్ వచ్చేటట్టు చూసుకున్నాము కాబట్టి 2 సైడ్లు ఒకేసారి మనం జాయింట్లు అనేది కుట్టేసుకోవచ్చు. తిరిగి తిప్పేసేసుకొని మళ్ళీ దాని మీద ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకేసారి కన్ఫ్యూజ్ లేకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా ఒక సైడే ఇట్లా పెట్టేసుకొని కుట్టేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. చూసారా, ఇప్పుడు ఎక్స్ట్రాగా క్రాసులు వచ్చిందంతా మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటే హ్యాండ్స్కి కూడా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు నాకు మెయిన్ పార్ట్కి కూడా నాకు రాలేదండి, క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను వేరే క్లాత్ తీసేసుకొని అటాచ్ చేసేసుకున్నాను. శారీలో ఉన్న క్లాతే నాకు సేమ్ ఉంది కాబట్టి నాకు జాకెట్లో వస్తే వేసేసుకోవచ్చు, లేకపోతే చీరలోనే క్లాత్ తీసేసుకొని మనం జాయింట్లు అయితే వేసేసుకున్నాం అనమాట. ఇట్లా వచ్చినప్పుడు అలా చేసేసుకుంటే మనకు సింపుల్గా ఉండిద్దండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం పెట్టుకొని పైనుంచి అయితే లూజ్ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా మనము ముందు క్రాస్ ఉంటే వేరే హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు క్రాసే ఉండాలండి.
ఇలా పెట్టేసుకొని పైనుంచి కుట్టు వేసుకొని తిరగతిప్పేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసేసుకొని రౌండ్ చుట్టుపక్కల కూడా ఒక్కో కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎవరికైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాకపోతే నా వీడియోస్లో షార్ట్లలో కూడా ఉండిద్ది ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు నిదానంగా లాక్కుంటా సరి చేసుకుంటా కుట్టుకుంటే ఎప్పుడు ఉగ్గులు అనేది రావండి, నీట్గా వచ్చేసిద్ది జాకెట్. ఇలానే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుట్టుకున్న ముక్కలన్నిటికీ పైన సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసుకొని మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని డాట్స్ అయితే వేసేసుకోవాలండి. డాట్స్ కూడా మినిమం పెట్టుకోవాలండి, మరి తక్కువ పెట్టుకోకూడదు, మరి ఎక్కువ పెట్టుకోకూడదు. మ్యాక్సిమం ఖర్చువార పెట్టేసుకొని మనం డాట్స్ అయితే కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందు ఫ్రంట్ పార్ట్కి షేప్ ఎంతవరకు ఉందనేది ముందైతే మెజర్ చేసేసుకొని ఒక ఘాట్ అయితే పెట్టేసుకొని అక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. మార్కింగ్ చేసేసుకున్నాక మనము లెంత్ ఎంత తీసుకుంటాం అనేది మనం ఒక షేప్ డ్రా అయితే చేసేసుకోవాలండి. చేసేసుకున్నాక పైన ఒక కుట్టేసుకుంటే మనకి ఈ సిల్క్ క్లాత్లు అనేది జరగకుండా ఉంటాయండి. మనకు షేప్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ క్లాత్ ఒక్కోసారి క్లాత్ పట్టుకుంటాం కానీ అది సరిగా ఫోల్డింగ్లోకి రాదండి. ఒక కుట్టు అయితే వేసేసుకుంటే మనకి ఫోల్డింగ్లోకి కరెక్ట్గా వచ్చేసిద్ది. ఈ టిప్ కూడా మంచిదేనండి, ఓన్లీ సిల్క్ క్లాత్లకేనండి. చూసారా పైన నేను చెప్పినట్టు ఇదిగో పైన ఒక షేప్ డాట్కి అనేది ఒక కుట్టు అయితే వేసేసుకోండి. లూజ్ కుట్టే పెట్టేసుకోవచ్చండి. దారం కూడా తీసేయాల్సిన అవసరం లేదు, 1 ఇంచ్ గ్యాప్ మనం ఇచ్చుకుంటాం కాబట్టి అన్నిటికీ అట్లా తీసేసుకొని మనం ఒక కుట్టు అయితే వేసేసుకోవచ్చండి. క్రాస్ సంక డౌన్ నుంచి వేసేసుకుంటానికి అన్నిటికీ ఒక్కొక్క కుట్టు అయితే వేసేసుకోవచ్చండి. ఇట్లానే ఇంకో పార్ట్కి కూడా కొలతల ప్రకారం తీసేసుకొని పైన ఒక లూజ్ కుట్టు అయితే వేసేసుకుంటే మనం ఫోల్డింగ్లు చేసేటప్పుడు మన క్లాత్ పూర్తిగా పట్టేసుకున్నట్టు వచ్చిందండి. ఇప్పుడు మనం షేప్ ఎంతవరకు ఉంది పొడవు అనేది చెక్ చేసుకున్నాం కదా, కార్నర్స్ నుంచి పట్టుకొని కొంచెం వారంపుగా కుట్టేసుకోవాలండి. అప్పుడు షేప్ అనేది నిలబడినట్లు ఉండకుండా మంచిగా రౌండ్గా అనేది వచ్చిందండి. ఇప్పుడు క్రాస్ సంక డౌన్ నుంచి కూడా మనం డాట్స్ అయితే వేసేసుకోవాలి. మ్యాక్సిమం ఖర్చు అయితే పెట్టుకోవాలండి. కొంతమంది ఖర్చు అనేది పెట్టుకోకుండా ఉంటారు, అలా కాకుండా ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇలా 1 బై 1 కుట్టుకున్నారంటే జాకెట్ కుట్టడం కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోయిద్దండి. మనకి ఈజీగా కూడా అనిపించింది. చూసారా రౌండ్ ఎంత నీట్గా వచ్చిందో, కోన్ షేప్లో రాకుండా రౌండ్గా బాగా వచ్చేసిందండి షేప్ అనేది. ఇలానే ఇంకో పార్ట్ కూడా కుట్టేసుకోవాలండి. ఎక్కడ ఎత్తుగా అనేది లేకుండా రౌండ్గా వచ్చేసిందండి షేప్ అనేది. ఇట్లా రావాలండి మనకి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్లకి పైన అనేది అటాచ్ చేసేసుకుందాం. షేప్ బెల్ట్లు 2 రకాలుగా చేయొచ్చండి. ఇది ఎప్పుడు పాత పద్ధతేనండి. ఖర్చులు కనిపించకుండా లోపలికి ఫోల్డింగ్ చేస్తారు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం ఈజీ ప్రాసెస్. కరెక్ట్గా ముక్క కట్ చేసుకునే సిల్క్ క్లాతులు కరెక్ట్గా ముక్క కట్ చేసుకుని తక్కువైనా ఎక్కువైనా కాకుండా ఇట్లా పెట్టేసుకొని కుట్టేసుకుంటే మాత్రం ఈజీగా ఉండిద్ది. ఎక్కువ తక్కువ అన్న పైన కట్ చేసుకోవచ్చండి. షేప్ క్రాస్ పట్టీలు షేప్లన్నీ మనం కట్ చేసుకున్నాయన్నీ అటాచ్ చేసేసుకోవచ్చు. షేప్ బెల్ట్ అనేది షేప్ బెల్ట్లు కూడా ముందు ఫ్రంట్ పార్ట్కి ఎలా ఉంది, బ్యాక్ పార్ట్ వచ్చేతలకి ఎలా ఉందనేది చూసుకోవాలి. 2 షేప్ బెల్ట్లు అటాచ్ చేశానండి. డాట్స్ అన్నీ వేసేసాను. ఒక పార్టే చూపిస్తున్నాను, రెండో పార్ట్ మీరు దాన్ని బట్టి వేసేసుకోండి. వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పుడు వేసేసుకున్నాక మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఒకవేళ ఎక్కువ ఉంటే మీరు అడ్జస్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ ముక్కలు అయితే తీసేసుకొని నేనైతే అవన్నీ జాయింట్ చేసేసుకొని మనకి డిజైన్ స్టార్ నెక్ ఇచ్చుకున్నాం కాబట్టి స్టార్ నెక్కి నేను ఎక్స్ట్రాగా పట్టీలాగా పెట్టేస్తున్నాను కాబట్టి ఈ ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది ఉండదు కాబట్టి మామూలుగా అట్లా అయితే కుట్టేసుకొనేసి నేను ఇక్కడ స్టార్ నెక్కి పైన కుట్టేస్తానండి. కార్నర్స్ వచ్చినాక కొంచెం ఫోల్డింగ్ అయితే చేసేసుకొని చిన్నగా కార్నర్స్ దగ్గర సూది ఆపి తర్వాత మళ్ళీ ఇది కరెక్ట్గా కుట్టేసుకోవాలండి. కార్నర్స్కి వచ్చిన చోట ఫిల్ట్లు అయితే పెట్టేసుకుంటే మనకు నీట్గా ఉండిద్ది.
కార్నర్స్ వచ్చిన జాకెట్ ఇట్లా డబల్ స్టిచ్చింగ్ కూడా చేయాల్సి ఉంటుందండి. అందుకే డిజైన్ జాకెట్ ఇట్లా డిజైన్స్ మోడల్స్ వచ్చినప్పుడు కొంచెం లేటే అయ్యిద్దండి. కార్నర్స్ వచ్చినప్పుడు ఫిల్ట్ అయితే పెట్టేసుకొని సూదినైతే కొంచెం ఆపుకొని నిదానంగా కుట్టుకోవాలండి. ప్రతి కార్నర్ దగ్గర ఇలానే చేయాలండి. ఇక్కడ కూడా మనం ఖర్చు అనేది మనం ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలి. అంతేగాని మనం ఖర్చు తక్కువ అనుకొని ఎక్కువ పెట్టేసుకున్నా, ఎక్కువ అనుకొని తక్కువ పెట్టేసుకున్నా మళ్ళీ షేప్ అవుట్ అయితే అయ్యిద్ది. నెక్ దగ్గర కూడా కొంచెం మనం కరెక్ట్ నెక్ అనేది చూసేసుకోవాలి. ఖర్చు ఎంత పట్టుకుంటున్నాం అనేది నెక్కుల దగ్గర మాత్రం కరెక్ట్గా చూసేసుకోవాలి. అన్ని కార్నర్స్ అయిపోయినాయి కదా, ఇంకా మనం అన్నీ కుట్టేసుకొని ఇక్కడ కార్నర్స్ కాడ మధ్యలో మనం అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఎగస్ట్రాగా ఏమన్నా వచ్చినా కట్ చేసుకోవాలి. తర్వాత దాని పైనుంచి మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర ఆపి మళ్ళీ చిన్నగా నిదానంగా కోన్స్ అయితే చూసేసుకుంటా మళ్ళీ దాని నుంచి పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలి. ఫోల్డింగ్లు కూడా నీట్గా మడత పెట్టుకోవాలి. మనం ఎంతవరకు ఫోల్డింగ్ చేసాము ఖచ్చితంగా కార్నర్స్ కాడ వచ్చిందా రాలేదా అనేది చూసుకోవాలండి. దీనిపైనుంచి మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలి. డిజైన్ బ్లౌజులు అంటారు కానీ కొంచెం డిజైన్ సింపుల్ డిజైన్ పెట్టమన్నా కూడా సింపుల్ డిజైన్కి ఎంత పని ఉండిద్దో చూసారా. 3 సార్లు ఒకసారి కుట్టి పైన కుట్టు వేసి మళ్ళీ ఇంకో కుట్టు వేయాల్సి వస్తుంది. మళ్ళీ హెమ్మింగ్ ఒకటి ఉంటుంది. సింపుల్ డిజైన్ అనుకుంటాం కానీ సింపుల్ డిజైన్ అంటారు కానీ కస్టమర్స్ ఎవరైనా ఆ డిజైన్కి కూడా 4-5 కుట్లు వేయాల్సి ఉంటుందండి. అప్పుడే డిజైన్ అనేది మనకు బాగుండిద్దండి. లైనింగ్ జాకెట్లకి ఏదైనా కొంచెం మందంగా ఉండే క్లాత్ తీసేసుకుంటే మనకి లైనింగ్ జాకెట్ అయినా స్టిఫ్గా బాగుండిద్దండి. పలసగా ఉండే క్లాత్ కాకుండా ఇప్పుడు జాకెట్ ముక్కలు ఎటు సరిపోవట్లేదని చెప్పి అవి వేసుకుంటున్నారు కదా, అలా తీసుకున్నా కూడా మనకు లైనింగ్ జాకెట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చిద్దండి. అలానే మళ్ళీ మనం ఫస్ట్లో చెప్పినట్టు కార్నర్స్ దగ్గర ఆపి చూసుకుంటా మనమైతే కుట్టేసుకోవాలండి. నెక్కులు అనేవి అప్పుడు నీట్గా వస్తాయి. మనం సింపుల్ ఉన్న నెక్ కూడా ఎంత పని ఉందో చూడండి. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో స్టార్ నెక్ అనేది. ఇంకా వేసుకుంటే ఇంకా బాగుండిద్దండి. ఇప్పుడు అలానే మనం ఫ్రంట్ పార్ట్కి నెక్కులు అయితే కుట్టేసుకోవాలండి. ఈ నెక్కులు కూడా అంతేనండి, సేమ్ పెట్టేసుకొని రౌండ్లు కాడ చిన్న ఫిల్టర్ ఒకటి పెట్టేసుకొని కుట్టేసుకొని ఘాట్లు అయితే వేసేసుకోవాలి. వేసుకొని కుట్టేసుకుంటే నీట్గా ఉంటాయండి. దీనికి కూడా అదే ప్రాసెస్ అండి. జాకెట్ కటింగే కాదండి, స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటేనే చిన్న ఖర్చు మిస్టేక్ వచ్చినా ఖర్చు ఎక్కువ పట్టుకున్నా కూడా మనకి జాకెట్ ఫిట్టింగ్ అనేది పోయిద్ది, నీట్గా కూడా అనిపించదు. పైనుంచి ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. నా వీడియో కనుక ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ముందుకైతే తీసుకురావాలండి. అసలు ఇది చెస్ట్ లూజ్తో కట్ చేసామండి. చెస్ట్ లూజ్ ఎవరు చెప్పలేదు, చెస్ట్ లూజ్తో షోల్డర్ తెలుసుకుంటా షోల్డర్ని బట్టి మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది షోల్డర్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. చెస్ట్ లూజ్తో తెలుసుకుంటే షోల్డర్ ఒక్కటి మనకు మెయిన్ కదండి. షోల్డర్ తెలుసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం. మళ్ళీ మోడలు అందులో సింపుల్ నెక్ మోడల్ ఇచ్చుకుంటా 2 నెక్కులు 2 ఫ్రంట్ పార్ట్లానే కుట్టేసుకున్నాక ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అటాచ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టేసుకున్నాం కానీ వెంటనే ఉక్సులు పట్టి కాజాల పట్టీకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదండి. ముందు బ్యాక్ పార్ట్స్ ఉక్సులు పట్టి కాజాల పట్టీకి వెళ్ళిపోతే ఒకవేళ అవి వేసేసుకున్నాక మనకి ఎక్కడైనా నెక్కులు పొడవచ్చేసినాయి అనుకోండి, ఇప్పుడు పైన కట్ చేసామనుకోండి అప్పుడు మనకు లూజ్ వచ్చేసింది. అలా కాకుండా షోల్డర్ జాయింట్ చేసుకున్నాక మనము నెక్లు అయితే చెక్ చేసుకున్నాం అనుకో, మనకు ఎక్కువ వేస్తే ఇక్కడ ఫ్రంట్ కల్లా తగ్గించుకుంటాం. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది, ఖర్చు వారా ఉంది, మిగిలినంత కరెక్ట్గా ఉంది. కాబట్టి నేనైతే ఇప్పుడు కాజాలు పట్టి ఉక్సులు పట్టి వేసేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువైనది ఏమన్నా వస్తే మీకు మాత్రం అక్కడ కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా బ్యాక్ పార్ట్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసుకుంటే పొడవులో మనం కట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మధ్యకి ఫోల్డింగ్ చేసేసి 4 మడతలు
మధ్యకి డబల్ ఫోల్డింగ్ చేసేసి మనం మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాం. మనం ఇప్పుడు దీనికి ఉక్సులు జాకెట్లోనే ఫిట్ చేస్తున్నాము. మనలో కాజాలకు కూడా మనకు గూళ్ళులాగా పెట్టుకుంటున్నాం అండి. పాతకాలంలో అయితే మాకు నేర్పించేటప్పుడు అయితే గూళ్ళు అనేవాళ్ళండి. ఎక్స్ట్రాగా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాము. లైనింగ్కి బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేసుకొని కింద నుంచి అయితే పెట్టేసుకున్నామండి. తిరగదిప్పుకొని పైన గూళ్ళులాగా ఇచ్చేస్తే మనకి దేనికైనా ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకున్నప్పుడు మధ్య నుంచి డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తెలిసింది, ఎక్కడ ఉక్సులు కాజాలు పెట్టాలనేది. ఇప్పుడు పెట్టేసుకొని అంచు మడిచేసి కుట్టేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ నుంచే పెట్టుకోవాలండి. మనం నెక్ అయితే వేసేసుకున్నాం కాబట్టి నెక్కుల కాడ నుంచి ఫోల్డింగ్ చేసుకుని అక్కడ నుంచి మనం గూళ్ళు అనేది ఇట్లా దగ్గరగా రఫ్ లాక్కోవాలండి. రఫ్ లాక్కొని మళ్ళీ ఇటు సైడ్కి కూడా కార్నర్ వచ్చేసరికి రఫ్ లాక్కోవాలి, కాజా ఉక్సు అనేది పట్టడానికి. మళ్ళీ స్ట్రైట్గా తీసుకొచ్చి వేసేసి మళ్ళీ మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ కాడ మళ్ళీ రఫ్ లాక్కోవటమేనండి. సింపుల్గా అయిపోయింది. మనం కాజాలు కుట్టే పని లేకుండా ఈజీగా అయిపోయింది. కాజాలు ఉక్సులు ఇలా పెట్టేసుకుంటే మనకి ఆ సగం పని తగ్గిపోయిద్దండి. నడుము పట్టి ఎటు హెమ్మింగ్ చేసే పని లేదు, హ్యాండ్స్ ఉండవు. ఇంకా ఉంది మెయిన్లీ బ్యాక్ నెక్ ఒక్కటేనండి హెమ్మింగ్కి ఉంది. ఇది ఇట్లా రఫ్ లాక్కోవాలండి చూపించినట్టు. ఇలానే అన్ని కాజాలు ఉక్సులు అనేవి రఫ్ లాక్కుంటే సరిపోయిద్ది. వీటినే మాకు నేర్పించేటప్పుడైతే గూళ్ళు అనేవాళ్ళండి. ఈ కాజాలు ఉక్సులు నేర్చుకోవడానికి పెద్ద స్టోరీయే ఉందండి. ఏంటంటే నేను నేర్చుకున్నప్పుడు కొత్తగా బ్లౌజులు స్టార్ట్ చేసినప్పుడు ఒక పెద్ద ఆవిడ తీసుకొచ్చి నాకైతే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయమని ఇచ్చింది. నేను నేర్చుకుంటుంది, ఈ అమ్మాయి బాగా కుడుతుందంటే సరేనని ఇచ్చారు. ఆ జాకెట్కి ఇట్లా కాజాలు గూళ్ళు పెట్టేశారు, ఉక్సులు కూడా జాకెట్లోనే ఫిట్ చేశారండి. అప్పుడు నేను ఫస్ట్ మా మాస్టర్ గారు కూడా నాకు నేను నేర్చుకునేటప్పుడు చెప్పలేదు. అసలు ఈ ఉక్సులు ఇలా జాకెట్లో ఎలా అటాచ్ చేశారు అని నాకైతే అనిపించి, అది ఎలాగైనా నేర్చుకోవాలి. అప్పుడు యూట్యూబ్లో ఇవన్నీ ఏం లేవు కదండి, ఫోన్లు కూడా. నేర్చుకోవాలని చెప్పి దాన్ని ఎలా స్టిచ్ చేశారని చెప్పి ఒక్కొక్క లేయర్ అంతా ఒక్కొక్కటి కుట్లు ఇప్పదీసి అసలు ఎలా స్టిచ్ చేశారని చూసి మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ అదే రకంగా మళ్ళీ కుట్టేశానండి. అప్పుడు నాకు అర్థమైంది, ఇది 20 సంవత్సరాల క్రితమే ఈ ఉక్సులు జాకెట్కి ఫిట్ చేయటం అనేది ఉందండి. అప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. ఇది ఉక్సులు అనేది జాకెట్లోనే ఫిట్ చేయొచ్చు అని. అది నేను నేర్చుకునేటప్పుడు నేర్చుకోవాలి ఎలాగైనా అని చెప్పి నేను ఎలా పెట్టారు అనేది మొత్తం జాకెట్ అంతా ఆ ఉక్సులు పెట్టిన పట్టి మొత్తం ఇప్పదీసేసి చూసి మళ్ళీ నేను దాని ప్రకారం ఎలా కుట్టాలనేది అప్పుడు నేర్చుకున్నాను అనమాట. దానిపై నుంచి ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉక్సులు పెట్టుకోవడానికి కూడా మనం కూడా మళ్ళీ డాట్స్ అయితే ఇచ్చేసుకుందామండి. మార్కింగ్ అయితే చేసేసుకుందాము. ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఉక్సులు అనేవి ఎక్కడ పెట్టుకోవాలి ఏంటనేది కరెక్ట్గానైతే వచ్చిద్దండి. ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు కరెక్ట్గానైతే ఉక్సు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి మనం పొడవ రాలేదు కాబట్టి. ఫస్ట్ దాని మీద మామూలుగా ఉక్సులు పట్టి కాజాల పట్టి కంటే కొంచెం ఎక్కువగా మనమైతే క్లాత్ అయితే తీసుకోవాలి. తర్వాత అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇంకోటి అంచున్న క్లాత్ వరకు తీసేసుకోవాలండి. అంచున్న క్లాత్ తీసేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చులకి వదిలేసుకొని మనం ఇక్కడ చిన్నగా రఫ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా రఫేనండి, చిన్నగా అంటే దగ్గరగా రఫ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి పెట్టుకుంటున్నాం అని చెప్పి దూరంగా రఫ్ చేసుకుంటే ఉక్స్ అనేది బయటకు వచ్చేసింది. అలా కాకుండా దగ్గరగా రఫ్ చేసుకొని క్రాస్గా లైన్ తీసేసుకొని మళ్ళీ స్ట్రైట్గా తీసుకొచ్చి అది గూళ్ళలాగా చేయాలి. ఇదేమో ఓన్లీ లైన్స్ లాగా చేసేసేయాలి. మళ్ళీ మనం మార్కింగ్ వేసేసుకున్నాక మళ్ళీ అక్కడ దగ్గరగా రఫ్ చేసుకోవాలి. పెట్టేసి మళ్ళీ ఎమ్మటనే సూది పక్కకు అనేసి మళ్ళీ రఫ్ చేసుకోవాలన్నమాట. అలా రఫ్ చేసుకుంటే మనకి ఉక్స్ అనేది బయటికి రాదు, నీట్గా కూడా ఉండిద్ది, ఫిక్స్ అయిపోయిద్ది అనమాట. మనకి ఉక్సులు కాజాలు వేసే టైం అనేది చాలా సేవ్ అవుతుంది కూడా. ఇలానే మనం అన్నీ ఉక్సులు కాజాలకి ఉక్సులకు కూడా మనం కుట్టేసుకుందాం. అన్ని ఉక్సులకి ఇలానే కుట్టేసుకోవాలండి. నేను చూసారా మార్కింగ్ పెట్టిన చోట కరెక్ట్గా ఆపేసి రఫ్ అనేది చేసేసుకుంటున్నాను. ఈ ఉక్సులు పెట్టే చోట ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దగ్గరగా అనేది మనం రఫింగ్ అనేది చేసేసుకోవాలండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అంచున్న క్లాత్ వరకే తీసుకోవాలి. అంచులేని క్లాత్ అయితే మనకి మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుంటే మందంగా వచ్చేసిద్ది, కుట్టు నిలవదు.
ఊడిపోయినా చేసిన అంచున్న క్లాతే వరకే తీసేసుకోవాలి. ఇది అనేది నేను 20 సంవత్సరాల క్రితమే నేను నేర్చుకున్నానండి. అది ఎవరు నేర్పింది కాదు, నేను వచ్చిన క్లాతుల్లో ఏదైనా ఉప్పదీసి నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడు ఉప్పదీసి అది ఎలా కుట్టారు ఏంటనేది చూసి మళ్ళీ అలానే దాని మీద స్టిచ్ చేయటం అండి. మీరు కూడా ఎవరైనా ఇలా నేర్చుకున్నారా? నాకు ఎవరన్నా నేర్చుకుని ఉంటే నాకు ఎవరన్నా కామెంట్ పెట్టండి. ఇలా అన్ని ఉక్సులకి మనం కరెక్ట్గా చూసారా నేను ఎంత లైన్స్ అనేది ఎంత దగ్గరగా రఫ్ చేశాను. ఎగస్ట్రా మనం నెక్లే వేసేసుకున్నాం కాబట్టి ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఫోల్డింగ్లో తర్వాత మడత పెట్టుకోవచ్చండి. స్ట్రైట్గా తీసేసుకొని ఇప్పుడు సూది ఒక ఉక్సులను అయితే కొంచెం చిన్నగా ఉంటే హోల్స్ పెద్దగా చేసేసుకొని దాంట్లో నుంచి పైకి పక్కగా తీసేసుకుంటే మనకు ఉక్సులు కూడా నీట్గా చూసారా ఎలా నీట్గా వచ్చేసినాయో అలానే అన్ని ఉక్సులు అనేది పెట్టేసుకోవాలి. ఉక్సులు పెట్టేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసుకొని పైన కూడా మనం నెక్ వేసేసుకున్నాం కాబట్టి పట్టీ వరకు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని మార్కింగ్ పైన కుట్టేసుకుంటే ఉక్సులు పట్టీ కాజాల పట్టీ కూడా రెండు మనం హెమ్మింగ్ పని లేకుండా స్టిచ్చింగ్ పని కుట్టే పని లేకుండా ఉక్సులు కాజాలు కుట్టే పని లేకుండా నీట్గా ఉక్సులు కాజాలు అనేవి నీట్గా కరెక్ట్గా సెట్ అవుతాయండి. సింపుల్గా నేర్చుకోవచ్చండి. ఇది ఈ పట్టీ మాత్రం నాకు ఎవరు నేర్పలేదండి, నేను స్వయంగా నేర్చుకున్నాను. మనకు అప్పుడు నేర్చుకోవాలన్న అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదైనా విద్యలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఎప్పుడైనా ఈజీగా వచ్చేసిద్దండి ఆ తపన ఉంటే. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో, ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా. ఉక్సులు కూడా కరెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు చూసారా సంకకి నుంచి కింద డౌన్కి నాకు ఎక్కడ కరెక్ట్గా వచ్చేసింది, ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు. ఇప్పుడు షోల్డర్ మీద నుంచి నేను హ్యాండ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. హ్యాండ్కి కూడా మనం ఎంత ఖర్చు పెట్టామో అంత ఖర్చు కరెక్ట్గా తీసేసుకొని మనమైతే హ్యాండ్ అయితే కుట్టేసుకోవాలి. హ్యాండ్కి కూడా ఫ్రంట్ పార్ట్ పెట్టాలి, బ్యాక్ పార్ట్ పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి పెడితే అట్లా పెడితే తిత్తులు వస్తాయి. కరెక్ట్గా చూసేసుకొని కుట్టేసుకోవాలండి. పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోండి, 2 కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇలా 1 బై 1 కుట్టేసుకుంటే మనకు బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా తొందరగా అయిపోయిద్దండి, ఈజీగా కూడా ఉండిద్ది. ఇలానే ఇక్కడ ఎక్కడన్నా జాకెట్కి కుట్టేటప్పుడు మనకి పట్టేసుకునిద్దండి, అట్లా పట్టేసుకున్నప్పుడు కొంచెం లాగితే అది సెట్ అయిపోయిద్ది. లూజ్ కుట్టు వేసేసుకుంటున్నాం కాబట్టి ఇలానే ఇంకో హ్యాండ్ కూడా ఇలానే కుట్టేసుకోండి. అన్ని 2 హ్యాండ్స్ చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. తిప్పుకొని ఇంకో కుట్టేసుకోవాలండి. 2 హ్యాండ్లు కూడా సేమ్గా కుట్టేసుకోవాలండి. చూసారా మనం ఖర్చు ఎంత అనుకున్నామో అంతే తీసుకున్నాము. హ్యాండ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ మధ్యకి ఫోల్డింగ్ చేసేసుకొని మనం చివరి ఎంత ఉందా అనేది సెట్ చేసుకున్నాము. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి సంక డౌన్ ఎంతవరకు ఉందా అని చెప్పి తీసేసుకోవాలండి. సంకడౌన్ ఎంతవరకు ఉందా తీసేసుకోవాలి. మనకు సంకడౌన్లో కూడా మనకు అందరూ ప్లస్ గుర్తు రావాలి, సేమ్ టు సేమ్ అన్నారు, అలానే వచ్చేసింది మనకు కూడా ప్లస్ గుర్తు. మనం పెట్టుకున్న మార్కింగ్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూసారా ప్లస్ గుర్తు అన్నారు. మన ఖర్చులు 2 సేమ్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా ఒకటి తక్కువ అనేది లేదు. ఈ వీడియో ఫస్ట్ నుంచి చూసే వాళ్ళైతే కటింగ్ వీడియో కూడా ఉంది,
ముందు కటింగ్ వీడియోని అయితే చూసినాక తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఇప్పుడు కాజాల పట్టి ఉక్సుల పట్టి కల్లి ఎంతవరకు ఉందో మార్కింగ్ చేసేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అనేది మార్కింగ్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ లూజ్ ఎంతవరకు ఉందా అని చెప్పి నేను మధ్య నుంచి అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. జాకెట్ అంతా అయితే మనకి వీడియోలో కనిపించదు కాబట్టి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని మధ్య నుంచి ఎటు సైడ్ ఎంత ఉందో అనేది మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. 2 సైడ్లు మార్కింగ్ వేసేసుకున్నాక దానిపైనుంచి ఒక కుట్టు అయితే తీసేసుకోవాలండి. అటు సైడ్ కూడా ఇంతే అండి. రెండో సైడ్ కూడా ఇలానే మార్కింగ్ అయితే వేసేసుకొని లూజులు అనేది చూసేసుకోవాలి. మనకు కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. వస్తే కనుక మనం ఇంకో కుట్టు వేసుకోవచ్చు. లేకపోతే మనం అలానే పైనుంచి ఇంకో 2-3 కుట్లు వేసేసుకుంటే అయిపోయిద్దండి. ఇప్పుడు చూసేసుకున్నాం కాబట్టి తిరగదిప్పుకొని మనం 2-3 కుట్లు అయితే వేసేసుకోవాలి ఎక్స్ట్రాగా ఖర్చుల వార. అంతేనండి, సింపుల్గా మనం బ్లౌజ్ అనేది 1 బై 1 తొందరగా కుట్టేసుకోవచ్చండి. జాకెట్ అయితే రెడీ అయిపోయిందండి. హెమ్మింగ్ కూడా చేసేసాను. నెక్ వరకే హెమ్మింగ్ చేశాను. హ్యాండ్స్కి అయితే చూడండి ప్లెయిన్ అయితే వచ్చేసింది. మనకి హ్యాండ్స్కి పెద్దగా రాలేదు కాబట్టి జాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్ వేసుకొని చూపిస్తానండి ఎలా వచ్చింది ఏంటనేది. చూసారా ఎంత బాగా ఫిట్టింగ్ అయితే వచ్చింది. ఇంకా కుచ్చులు కూడా కొట్టలేదండి, అసలు ఆత్రం వేసుకొని చూపించాలని చెప్పి. చూసారా నెక్ హ్యాండ్స్ బ్లౌజ్ వల్ల చీరకు కూడా అందం వచ్చిందండి. చూస్తుంటేనే తెలుస్తుందండి మనకి బ్లౌజ్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. ఎక్కడ మనకి షోల్డర్ అయితే జారటం లేదండి. నెక్ కూడా నేను చాలా కిందకి డీప్ అనేది పెట్టుకున్నాను కొంచెం, అయినా కూడా మనకు రౌండ్గా నీట్గానే వచ్చేసిందండి. షోల్డర్ దగ్గర కూడా ఎక్కడ తిత్తులు అనేది లేవు. హ్యాండ్స్ మనకి జాయింట్స్ అయితే వచ్చినాయండి హ్యాండ్స్కి. అయినా కూడా నేను బోర్డర్ 2 హ్యాండ్స్కి కనిపించేటట్టు పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడు మనం ఖర్చులు వేసుకున్నానండి. నేనైతే షోల్డర్ కూడా ఎక్కువ పెట్టుకోనండి, 2 ఇంచుల కంటే ఎక్కువ పెట్టుకోలేదు. చూడండి నేను సంఖ దగ్గర కూడా నాకు ఎక్కడ తిత్తులు అనేది లేదు, బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ. సంఖ క్రాస్లో కూడా మనకు ఎక్కడ తిత్తులు అనేవి కనిపించనే లేదండి. బ్యాక్ పార్ట్ కూడా నెక్ అయితే బాగా వచ్చేసింది నీట్గా. కింద బార్డర్ అయితే వేసేసుకున్నాం కదండి. స్టార్ నెక్ అయితే పెట్టుకున్నాను. ఇలానైతే చీర అయితే లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. నాకు ఎక్కడ పైకి లాక్కపోవటం అనేది ఏమీ లేదండి. వెనకమాల కూడా బాగా సెట్ అయింది. ముందు పక్క కూడా సంక డౌన్ క్రాస్లో కూడా అక్కడ తిత్ అనేది ఒకటి లేదండి. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.